ఏదైతే మానవ వనరుల అభివృద్ధి కోసం ఇద్దరు మంత్రులు మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్డ్ గా ప్రాథమిక విద్య, హైయర్ ఎడ్యుకేషన్, ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ ని ఒక నాలెడ్జ్ హబ్ గా తయారు చేయాలంటే ఏ విధంగా పోవాలో చాలా డీటెయిల్డ్ గా చెప్పడమే కాకుండా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి క్రియేటివ్ వేగిన పేరెంట్స్ ని, టీచర్స్ ని, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం, ఎక్కడికక్కడ ఐటీని కూడా ఉపయోగించుకొని నెక్స్ట్ ఫేజ్ ఏఐ కూడా పోయే పరిస్థితులు వస్తున్నారు. అదే సమయంలో దిశ ఇప్పుడే హెల్త్ విషయంలో మంత్రి గారు చాలా డీటెయిల్డ్ గా చాలా వివరాలు చెప్పారు. ఈరోజు ఫస్ట్ టైం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళందరికీ కూడా, మధ్యతరగతికి కూడా 2,50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ దిశ. అదే సమయంలో దిశ పేదవాళ్లకు ఎన్టీఆర్ వైద్య సేవ గాని మిగిలిన కార్యక్రమాల ద్వారా 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా ఎన్నికపోకుండా ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రదేశ ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, అదే సమయంలో కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ కింద ఎక్కడ కూడా వీళ్ళంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. డాక్టర్స్ ను కూడా రాజకీయ కోణంలో కాకుండా సేవాభావంతో ఎవరైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పెడుతున్నాం. పీపీపీ కింద కాలేజెస్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు అధ్యక్ష. ఏది కట్టకుండా కావాలని చెప్పి ఏదో ఒక ల్యాండ్ కూడా కొన్ని దగ్గరైతే ల్యాండ్ కూడా చూపించిన దాఖలాలు లేవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకో పక్కన కొన్ని దగ్గర హాస్పిటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆసుపత్రి ఉండాలి. ప్రభుత్వం విధానం. ఇంకొక పక్కన ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్ని కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా అది కూడా దేశ మళ్లీ చెప్తున్నా, పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్ గా మన గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ గానీ, మెడిసిన్స్ గానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదే విధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్ గా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు దేశం మొత్తం ఏ ప్రాజెక్ట్ వచ్చినా త్వరితగతిన ఫలితాలు రావాలంటే మనం పీపీపీకి వెళ్తున్నాం. అదే ఇక్కడ కూడా వర్తింపజేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ గురించి కూడా చాలా డీటెయిల్ చెప్పారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తున్నాం. కంట్రీలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరి హెల్త్ గురించి డిజిటల్ చేసి ఎక్కడికక్కడ అందుబాటులో పెట్టడమే కాకుండా ఒక నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంకో పక్కన దిశ ఈ రెండు అయిన తర్వాత అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఈరోజు మనకు ఇండస్ట్రీస్ వచ్చింది. ఇండస్ట్రీస్ వస్తే ఆ దిశ ఈ రెండు విషయాల్లో కూడా చాలా వరకు వెనకబడ్డాం. ఒకప్పుడు 3-4 లేకుంటే 2-3 ప్లేసుల్లో ఉండే విద్య కనీసం 20 కంటే కిందికి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా భారతదేశంలో దిశ విద్య విషయంలో మనం ఒకసారి చూస్తే మాతృభాషలో నేర్చుకుంటే ఈజీగా అర్థం కావడం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా మాతృభాష ఉంటుంది. అలాంటిది ఇంగ్లీష్ అని చెప్పి అటు ఇటు కాకుండా చేసి చాలా వరకు నష్టపోయారు. ఈరోజు దేశం అంతా కూడా ఒక పాలసీ తీసుకున్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మాతృభాషలో ఉండాలని.